దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. మనము దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు, దేవునిలో జీవిస్తున్నప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నప్పుడు మనం ఆయన యొక్క సన్నిధిలో నుండి మనం పారిపోకూడదు. ఆయన్ను విడిచిపెట్టి మనం వెళ్ళిపోకూడదు. ఇశ్రాయేలు ప్రజలు వారి యొక్క దుష్కార్యముల వలన, వారు దేవునికి దూరంగా ఉండటం వలన వారు ఎక్కడికి వెళ్ళినా సరే అపజయము. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఇశ్రాయేలు ప్రజలు ఫిలిస్తీన్లతోటి యుద్ధం చేసినప్పుడు వారు 4,000 మంది చనిపోతారు. మరలా వారు ఏమనుకున్నారంటే, దేవుని యొక్క నిబంధన మందసము కనుక మన మధ్యలో ఉండినట్లయితే ఇదిగో ఫిలిస్తీన్ని మనము ఓడించి మనం విజయం పొందుకుంటాము అని అనుకున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, అవును, దేవుడు మన మధ్యలో ఉన్నాడు. దేవుడు మన హృదయములో లేకపోయినట్లయితే, మన హృదయము దేవునికి ఆలయమై ఉన్నది. ఆ ఆలయంలోనికి దేవుని ఆహ్వానించకుండా దేవుడు బయటే ఉండినట్లయితే, అందుకే నీ హృదయం అనే తలుపు యొద్దుండి ఆయన తట్టిచున్నాడు. ఎందుకు? నీ లోపల వేరే వాళ్ళు ఉన్నారు. వారిని బయటికి పంపించేసి దేవుని కనుక ఆహ్వానించినట్లయితే, వీరు కూడా అదేవిధంగా దేవుని యొక్క నిబంధన మందసం ఉండినట్లయితే మనల్ని ఆ శత్రువుల బారి నుండి మన దేవుడు రక్షిస్తాడో, మనం విజయం పొందుకుంటాం ఫిలిస్తీన్ల నుండి అనుకున్నారో, వెళ్ళారు కేకలు వేస్తూ, అరుపులు వేస్తూ. అయితే 4,000 మంది అయితే ఈసారి 30,000 మంది కాల్బాలము చనిపోయారు. 30,000 మంది. ఇదైన తర్వాత దాదాపుగా 20 సంవత్సరాలు దేవునికి వీరు దూరమైపోయి వీరు దుఃఖిస్తున్నారు. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో చూస్తే, మందసము కిర్యాతయిరీములో నుండిన కాలము 20 సంవత్సరములాయను. ఇశ్రాయేలందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా, దేవుణ్ణి అనుసరించకుండా వీరు దుఃఖిస్తున్నారు. మనం అనేకసార్లు యొక్క వాక్యాన్ని విన్నాం. సమూయేలు గారు, ఇదిగో మీరు పూర్ణ హృదయముతోటి ఆయన యొద్దకు మీరు వెళ్ళి ఆయన తట్టు మీరు మళ్ళిన ఎడల, ఇదిగో అన్య దేవతల తట్టు నుంచి మీరు మళ్ళుకున్నట్లయితే, మీ మధ్యలో నుండి అన్య దేవతలను కనుక మీరు తీసివేసినట్లయితే, దేవుని తట్టు కనుక మీరు మళ్ళినట్లయితే, ఇదిగో ఆయన కనుక మీరు సేవించినట్లయితే, యెహోవా తట్టు మీ హృదయములు త్రిప్పి ఆయన్ను సేవించుడి, అప్పుడు ఆయన ఫిలిస్తీన్ల చేతులను మిమ్మల్ని విడిపించును అని ఈ విధంగా చెప్పినప్పుడు నిజంగా వీరు పశ్చాత్తాపం పొందుతారు, పాప క్షమాపణ పొందుకొని, ఇదిగో మీరు సమూయేలుతో అంటారు, మీరు మా పక్షానికి వెళ్ళి దేవునికి విన్నపించుకున్నప్పుడు సమూయేలు గారు వెళ్ళి ప్రార్థన చేస్తారు. వారు కూడా ఉపవాసం ఉంటారు. అయితే ఫిలిస్తీన్ని ఇశ్రాయేలు ప్రజలు ఓడిస్తారు. ఎందుకు ఓడిస్తారు? దేవుడు ఇశ్రాయేలు పక్షాన ఉన్నాడు కనుక. 13వ వచనం చూస్తే, మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, ఇలాగున ఫిలిస్తీన్లు అనపబడిన వారే ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాకపోయిరి. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. వారు ప్రార్థన చేశారు, సమూయేలు గారు ప్రార్థన చేశారు. దేవుడు వారి పక్షాన నుండి విజయాన్ని ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చేకూర్చారు. అయితే ఇలాగునంట ఫిలిస్తీన్లు అనపబడిన వారే ఇశ్రాయేలు సరిహద్దుల్లోనికి తిరిగి రాక ఆగిపోయేది. ఈ దినాన్న సాతానుగాడు కూడా ఒక్కసారి వాడు వెళ్ళిపోయినట్లయితే మనలో నుండి వాడు మరల తిరిగి రాకూడదు. మనం దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్నాం, దేవుని ఆరాధిస్తున్నాం, దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నాం. వాడు ఎప్పుడైతే కనుక మనలో నుండి వెళ్ళిపోయాడో వాడు మరలా తిరిగి రాకూడదు. ఫిలిస్తీన్లు ఇశ్రాయేలు ప్రజల యొద్దకి మరలా తిరిగి రాలేదు. ఈ దినాన్న ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. సాతానుడు మనలో నుండి వెళ్ళిపోయి, మనం దేవుని నమ్ముకున్నాము, బాప్తిసం పొందాము,
దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తున్నప్పుడు, మన పాపాన్ని విడిచిపెట్టినప్పుడు, అందుకే దేవుని యొక్క పేతురు గారు అన్నారు కదా, ఇదిగో కుక్క తన వాంతికి తిరిగి వెళ్ళినట్లుగా మరలా మనం వెళ్ళకూడదంట. పంది దాన్ని ఎంత కడిగినా మరలా బురదలోనికే వెళ్తుందంట. అందుకే పరిశుద్ధమైనవి కుక్కల ఎదుటను పందుల ఎదుట వేయకూడదంట. పరిశుద్ధమైన వాడికి తెలియదు కదా వాటి యొక్క విలువేంటో. కుక్క తన వాంతికి ఎలాగైతే తిరిగి వెళ్తుంది, కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం చదువుతుంది, వీరంట ఫిలిస్తీన్లు వెళ్ళి తిరిగి మరలా రాకపోయిరి. ఈ దినాన్న ఒక్కసారి మన హృదయంలోంచి వెళ్ళిపోతున్నటువంటి ఆ సాతానుగాడు మరలా తిరిగి వస్తున్నాడా? ఇదిగో మనలో ఉన్నటువంటి అపవిత్రాత్మ వెళ్ళిపోయి, మనలో ఉన్నటువంటి ఆ రోగం వెళ్ళిపోయి, మరలా అది తిరిగి రాకుండా ఉండగలుగుతుందా? మన ఆలోచనలు, చెడు ఆలోచనలతో కలిగి ఉన్నటువంటి మనము, చెడ్డ జీవితాన్ని కలిగి ఉన్నటువంటి మనము ఆ ఒక్కసారి విడిచిపెట్టేసాము, మరలా మన సరిహద్దుల్లోకి కానీ వస్తున్నాయి అవి? ఒక్కసారి పరీక్షించుకోవాలి. రాకుండా ఉండాలంటే ఇదిగో ఆ దినాన్న ఫిలిస్తీన్లు మరలా ఇశ్రాయేలు యొక్క సరిహద్దులోనికి తిరిగి రాలేదు. ఈ దినాన్న మన జీవితంలోనికి, మన హృదయంలోని కూడా ఆ సాతానుగాడు మరలా తిరిగి రాకుండా ఉండాలంటే ఇదిగో దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది. వాక్యం అనే వెలుగు మనలో ఉండాలి. ఎందుకంటే నీ వాక్యము నా పాదములకు దీపము, మన పాదాలకు దీపమైనది, జుంటి తేనె దారుల కంటే మధురమైనటువంటిది ఆ వాక్యం మనలో ఉండాలి. దేవుని యొక్క వాక్యము మన మార్గాల్ని సరళము చేస్తుంది. ఆ వాక్యం కనుక మనలో ఉండినట్లయితే మరలా ఆ సాతాను, ఆ అపవాది, ఆ శత్రువు తిరిగి మరలా మన యొద్దకు రాడు. లేకపోయినట్లయితే దేవుని యొక్క వాక్యం కనుక మనలో ఉండకపోయినట్లయితే వాడు మరలా తిరిగి వస్తాడు, మనతో స్నేహం చేస్తాడు, మనలో వాడు తిష్ట వేసి కూర్చుంటాడు. అందుకే మత్తయి సువార్తలో కనుక మనం చూసినట్లయితే 12వ అధ్యాయంలో నిజంగా ఇక్కడ ఫిలిస్తీన్లు తిరిగి రాలేదు మరలా ఇశ్రాయేలు యొక్క సరిహద్దుల్లోకి. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 43వ వచనంలో అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత, ఒకరిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది అపవిత్రాత్మ, ఆ పాపాన్ని మనం విడిచిపెట్టేసాం, అది మరలా రాకూడదు. మన వెనకాల మనల్ని వెతుక్కుంటూ రాకూడదు. అంటే అది రాకుండా ఉండాలంటే మనలో దేవుడు ఉండాలి, మనలో వాక్యం ఉండాలి. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను. ఒకరిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది, ఒక గృహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది, అది విశ్రాంతి వెతుకుచుందంట. ఎక్కడ నాకు దొరుకుతుందా? వెళ్ళిపోయింది కదా, అది జీవించాలి. వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను, విశ్రాంతి దొరకనందున ఎక్కడ దొరకట్లేదు. ఎవడు దొరుకుతాడు? సాతానుగాడు ఎవడు దొరుకుతాడా సంఘంలో తిరుగుతూ ఉన్నాడు వాడు. ఒక్కసారి వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయి బయట తిరుగుతున్నాడు వాడు. ఎవడు దొరుకుతాడా? వాడిని పట్టుకొని వాడిని ఏదో విధంగా పడగొట్టాలి అని వాడు తిరుగుతుంటే ఎవడు దొరకలేదండి. అదండి, మనం వాడికి చోటు ఇవ్వకూడదు. మనం అపవాదికి చోటు ఇవ్వకూడి, వాడికి చోటు ఇవ్వకూడదు మనం. ఎందుకంటే పేతురుకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయము 1వ పేతురు 5వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే అపవాది అంట, మనం నిబ్బరమైన బుద్ధి కలిగి ఉన్నప్పుడు వాడు మన చుట్టూ తిరుగుతున్నా, మన దగ్గరికి వచ్చినా సరే వాడు మనలోనికి ప్రవేశించలేడు. యోబు గారిలో ప్రవేశిద్దాం అనుకున్నాడు, కానీ భార్యలో ప్రవేశించింది, ఏమీ కూడా చేయలేకపోయాడు వాడు. ఒక్కసారి వెళ్ళినోడు మరలా తిరిగి రాకూడదు వాడు. ఎప్పుడైతే నువ్వు మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడొద్దు అని అన్నాడో, ఎందుకంటే అపవాది యోబు గారి భార్యని ప్రేరేపించింది, మరలా వెళ్ళినవాడు మరలా తిరిగి రాలేదండి. దద్దరెళ్ళిపోయాడు, భయపడిపోయాడు ఆ మాటకి. అమ్మో, ఇన్ని పోయినా సరే యోబు తన యొక్క విశ్వాసాన్ని, తన యొక్క భక్తిని, తన నమ్మకాన్ని విడిచిపెట్టుకోలేదు. అదండి, వెళ్ళిన వాడు మరలా తిరిగి రాకూడదు. మన జీవితంలో కూడా ఆ సాతానుగాడు ఒక్కసారి వెళ్ళిపోతే మరలా రాకూడదు. ఒక్కసారి మనం వెలిగింపబడి
మరలా ఆరిపోకూడదండి. వాక్యమనే వెలుగుతోటి మనం వెలిగింపబడుతున్నప్పుడు అనేక మందిని వెలిగించాలి, కానీ మనం ఆరిపోకూడదు. అదిగో వాడు ఏం చేస్తున్నాడంటే, మనం నిబ్బరమైన బుద్ధి కలిగి ఉంటే వాడు రాడు. అపవాది వాడు గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదుమా అని వాడు అటు ఇటు తిరుగుచున్నాడంట. ఎవడు దొరకట్లేదు. మత్తయి సువార్తలో వాడు వదిలిపోయిన తర్వాత విశ్రాంతి వెతుకుచు నీరులోని చోట్ల తిరుగుచుండెను, విశ్రాంతి దొరకనందున ఎవడు చోటు ఇవ్వలేదు. ఎందుకు? నిజంగా వారి హృదయాల్లో దేవుడు ఉన్నట్టుకున్నాడు. ఎక్కడ దొరకలేదు, ఏ గృహము దొరకలేదు. ఇదేనా అపవాదికి చోటు ఇచ్చేటువంటి గృహం ఉన్నదేమో, వాడికి ఇవ్వకూడదు, స్థానాన్ని కల్పించకూడదు వాడికని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెలుదుననుకుని వచ్చి, ఎక్కడికి? నేను ఎక్కడైతే కనుక నేను విడిచిపెట్టి వచ్చేసానో నా ఇల్లు అంటుంది ఇది. నా ఇంటికి వెలుదుననుకుని వచ్చి ఆ ఇంట ఎవ్వరూ లేరంటండి. మన హృదయం అనే దేవుని యొక్క వాక్యం తెలుసు. ఇదిగో నీ హృదయం అనే ఆలయం, నీ హృదయమే దేవుని యొక్క ఆలయము. ఆ ఆలయంలో దేవుడు తన యొక్క సింహాసనము వేసుకుని ఆయన కూర్చుండాలండి. ఆయన ఆహ్వానించాలి, ఆయనకి మన చోటు ఇవ్వాలి, ఆయనకి మన స్థలం ఇవ్వాలి. ఈ లోకంలో నక్కలకి అన్నిటికీ వాటికి నివాస స్థలాలు ఉన్నాయి, కానీ మనిషి కుమారునికి స్థలం లేదండి. నిజంగానే ఈ దినాన ప్రభువుకి మనము మన హృదయంలో ఆయనకి స్థానాన్ని ఇస్తున్నామా, స్థలం ఇస్తున్నామా, ఆయన ఆహ్వానిస్తున్నామా? ఈ దెయ్యం కూడా, ఈ అపవిత్రాత్మ కూడా తిరిగి వచ్చింది. ఎక్కడ కూడా విశ్రాంతి దొరకలేదు, ఎక్కడ కూడా స్థలం దొరకలేదు దానికి. నేను తిరిగి వచ్చిన నా ఇంటికి మరలా వెళ్దుననుకుని వచ్చింది. ఆ ఇంట ఎవ్వరూ లేక అది ఊడ్చి అమర్చియుండుట చూచి చక్కగా ఓడ్చబడింది. నీ హృదయం కూడా నిజంగా పాపం లేకుండా శుభ్రంగా ఉందేమో, దాన్ని మరలా అలా పెట్టుకున్నట్లయితే లేనిపోని ఆలోచనలు వస్తాయి. నిత్యము కూడా దేవుని యొక్క వాక్యముతో మనం నింపుకున్నట్లయితే, ప్రభువును గనక మనం ప్రతిష్ఠించుకున్నట్లయితే మన హృదయంలో వాడు రాడు, వాడికి స్థలము ఉండదు. వీడు వెళ్ళాడు, చూచాడు, ఆ ఇంట ఎవరు లేక అది ఊడ్చి అమర్చినట్టు చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యములు వెంటబెట్టుకుని వచ్చాను. ఎందుకు? మొదట ఆడొక్కడే ఉన్నాడో వెళ్ళగొట్టేశారు. నేను ఒక్కనే వెళ్తుంటే నన్ను వెళ్ళగొట్టేస్తున్నారని వీడికంటే ఇంకా 7 చెడ్డ దెయ్యాల్ని, చెడ్డవైన మరి 7 దెయ్యములను వెంటబెట్టుకొని, ప్రియ సహోదరా, ఈ దినాన గనక నువ్వు దేవునికి గనక స్థలం ఇచ్చినట్లయితే నీ హృదయంలో, దేవునికి గనక నీ గృహములో స్థానం కల్పిస్తే, స్థలాన్ని ఇస్తే, ఆహ్వానిస్తే, ఏ అపవిత్రాత్మ మన కుటుంబంలోనికి, మన హృదయంలోనికి రాదు. మన కుటుంబం బలంగా ఉంటుంది, వర్ధిల్లుతుంది. దేవుని యొక్క మార్గంలో మనం నడుచుకుంటాం. అప్పుడండి తన యొక్క సజీవుని రెక్కల చోటున ఆయన భద్రపరుస్తాడు. ఏ యొక్క అపాయమును రాకుండా తన బిడ్డల్ని కాచి కాపాడుతాడు. ఎప్పుడు నీ హృదయంలోనికి, నీ గృహంలోనికి ఆయన ఆహ్వానించినట్లయితే, లేకపోతే ఖాళీగా ఉండినట్లయితే, నేను ఒక్కన వెళ్తుంటే వీరు తరిమేస్తున్నారని వీడికంటే మరి 7 చెడ్డమైనటువంటి దెయ్యాలను తెచ్చుకొని వెంటబెట్టుకుని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును. మరలా ప్రవేశించి అక్కడే కాపురం ఉన్నాయి. ప్రియ సోదరా, ఆ దినాన్న ఫిలిస్తీన్లు వెళ్ళగొట్టబడ్డారు. వెళ్ళి మరలా తిరిగి రాలేదు. వాళ్ళు దేవునికి చోటు ఇచ్చారు, దేవునికి స్థలాన్ని ఇచ్చారు, పశ్చాత్తాపం పొందారు, పాప క్షమాపణ పొందారు. మా పాపములు క్షమించు ప్రభువా అని వారు నిజంగా దేవుని మనవి చేసుకున్నారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినమున ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములని ఒప్పుకొనిరి.
మనం కూడా ఒప్పుకోవాలి, అయ్యో నేను పాపాత్ముని, నేను పాపాత్మురాలను, ఇదిగో నేను మాట్లాడుకుంటే మాటలు మాట్లాడాను, పాపం చేశాను, చెడు క్రియలు చేశాను, చెడు మాటలు మాట్లాడాను, చెడు చూపులు చూశాను అని మన పాపాలు మనం ఒప్పుకొని ప్రభువుని ఆహ్వానించి, నేను మరలా ఈ మాటలు కానీ ఈ ఆలోచనలు కానీ ఇదిగో నా హృదయంలో దేవునికి తప్ప మరి దేనికి కూడా చోట్లేదని నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నట్లయితే, ఇదిగో మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతుల నుండి మనల్ని రక్షించినట్లుగా మన కొరకు ఆయన్ని ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలు వద్ద మనవి చేసరి. నిజంగా దేవుడు వారి యొక్క ప్రార్థన, సమూయేలు గారి ప్రార్థన ఆలకించాడు. ఏమైందండి? అయితే మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం కింద చూస్తే, అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలు చేత ఓడిపోయిరి. ఆ దినాన దేవుడు ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా, ఎందుకంటే దేవుడు అండి, ఉన్నది లేనట్టుగాను లేనిది ఉన్నట్టుగాను హిజ్కియా ప్రార్థన చేస్తేనే 15 సంవత్సరాల ఆయుస్సుని ఇచ్చాడంటే ఎంత గొప్ప దేవుడు అండి. సమయాన్ని వెనక్కి నెట్టగలిగినటువంటి వాడు ఆయనే, ఏ కార్యమైనా చేయగలిగినటువంటి వాడు. మరి మనము మన జీవితంలో విడిచిపెట్టేసినటువంటి ఆ పాపాన్ని, పాపపు జీవితాన్ని, పాత జీవితాన్ని మరలా ఎందుకు తిరిగి రప్పించుకుంటున్నాను? మరలా తిరిగి ఎందుకు అందులో జీవిస్తున్నావు? వీరు ఫిలిష్తీయులు ఇశ్రాయేలు యొక్క సరిహద్దులోంచి వెళ్ళిపోయారు, మరలా తిరిగి రాలేదు. ఇదిగో ఈ దినాన్న నీ జీవితంలో కూడా అటువంటి స్థితి కలిగి నువ్వు ఉన్నావా? ఈ యొక్క అపవిత్రాత్మ వెళ్ళిపోయింది, చక్కగా తన గృహాన్ని ఊడ్చి క్లీన్గా ఉంచుకున్నాడు. అయ్యో, గృహం అంటే ఏదో ఇల్లని కాదండి, మన ఇంట్లో నివసించని ఇల్లని కాదు, మన హృదయం అనే గృహము శుభ్రంగా క్లీన్ చేసుకున్నాం, పవిత్రంగా ఉంచుకున్నాం. అయితే దానిలో ప్రభువుని కనుక ప్రతిష్ఠించుకున్నట్లయితే, నీ దేవుని యొక్క వాక్యం కనుక నీ హృదయంలో కనుక ఉండినట్లయితే వాడు రాడు. వాడు అనుకున్నాడు, నేను వెళ్తుంటే వీరు వెళ్ళగొట్టేస్తున్నాడు అని, వీడికంటే 7 చెడ్డవైనటువంటి దెయ్యాలను తెచ్చుకున్నాడు. అవి ఏం చేసినాయి? తిష్ట వేసుకున్నాయి. చెడ్డవైన మరి 7 దేవులను వెంట పెట్టుకుని వచ్చాను, అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండెను. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. చూసారా? మొదటి స్థితి కంటే అక్కడ కాపురమును, అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డది అయిపోయింది. ఇదేనా నీ స్థితి ఎలాగున్నది? మొదట్లో దేవునికి వచ్చినటువంటి ఆ సమయంలో నువ్వే విధంగా దేవునికి దగ్గరగా ఉండి పాపాన్ని విసర్జించి నువ్వు ఉన్నావో, మరి ఈ దినాన్న ఏ స్థితిలో ఉన్నావు? మరలా తిరిగి ఆ ఒక్కరితే రాకుండా మరలా 7 చెడ్డవంటి దెయ్యాలు తీసుకుని వచ్చి తిష్ట వేసి కూర్చున్నారు. ఈ దినాన ఆ అపవాది వెళ్ళిపోయాడు మనలో నుండి, మరలా వాడు తిరిగి వస్తున్నాడా? వాడు తిరిగి రాకూడదు. తిరిగి రాకూడదంటే వాక్యమనే పాలన మనం అపేక్షించాలి. వాక్యమనే ఇదిగో ఆ వెలుగు మనలో ఉండాలి. జుంటి తేనె దారుల కంటే మధురమైనది దేవుని యొక్క వాక్యము మనలో ఉండినట్లయితే అపవాదిగాడు, ఆ సాతానుడు మనలోనికి రాడో, వాడు పారిపోతాడో, వాడు ఎక్కడికి వెళ్ళినా సరే వాడికి విశ్రాంతి దొరకదో. ప్రియ సోదరుడు, ఈ దినాన్ని కనుక దేవునికి చోటు ఇచ్చినట్లయితే, ప్రభువుని కనుక మన హృదయంలోని కనుక ఆహ్వానించినట్లయితే, వెళ్ళినవాడు అపవాదిగాడు తిరిగి రాడు. ఒకసారి మనం వెలిగింపబడి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 6వ అధ్యాయంలో ఉంటుంది, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారమై దేవుని దివ్యవాక్యము రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించి తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువేచు బాహాటముగా ఆయన అవమానపరుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యము అంటున్నాడు. మరలా ఒకసారి నువ్వు నూతనపరచబడి, ఒకసారి నీ పాత స్వభావాన్ని విడిచిపెట్టి మరలా నువ్వు పాపంలో పడిపోయినట్లయితే మరలా నిన్ను నూతనపరచటం అసాధ్యము, అసంభవం అంటున్నాడు.
అట్టి విధంగా కాకుండా వెళ్ళినటువంటి వాడు అపవాదిగాడు మరలా తిరిగి రాకుండా దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకుందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, ఆ దినాన తండ్రి ప్రభా, ఇశ్రాయేలు ప్రజలు కూడా ఫిలిస్తీన్లతో యుద్ధం చేసినప్పుడు మొదట 30,000 మందిని తండ్రి వారు మరణించారయ్యా. తర్వాత వారు పాపాన్ని విడిచిపెట్టి పాప క్షమాపణ పొందుకుని ఆ సాతాను ప్రభు తిరిగి వెళ్ళిపోయాడు తండ్రి. ఇదిగో తండ్రి, ఫిలిస్తీన్లు కూడా ప్రభా ఓడిపోయినప్పుడు మరలా ఇశ్రాయేలు యొక్క సరిహద్దులోకి తిరిగి రాలేదయ్యా. ఈ దినాన ప్రభా మా జీవితాలు కూడా సాతానుగాడు ఒక్కసారి వెళ్ళిపోయి మరలా తిరిగి రాకుండా ప్రభా నీ వాక్యమును నిన్ను ప్రభా మా హృదయాలు మేము భద్రపరుచుకుంటాకు. ఆ అపవిత్రాత్మ వెళ్ళిపోయినటువంటి వాడు ఎక్కడ కూడా వాడికి విశ్రాంతి దొరకలేదు. మరలా నా ఇంటికి వెళ్దాం అనుకున్నాడు, ఇదిగో వచ్చాడు, ఊడ్చి ఉండటం చూసి తనకంటే చెడ్డమైనటువంటి ఏడుపు తెచ్చుకున్నాడయ్యా. మా జీవితాల్లో అటువంటి విధంగా కాకుండా ఇదిగో తండ్రి మా శుభ్రపరచుకుంటూ మా హృదయాల్లో నిన్ను మేము ప్రభా స్థిరపరచుకుంటానికి, స్థానం ఇవ్వటానికి మాకు సహాయం దయచేయండి. నీ కృపలో భద్రపరచమని క్రీస్తు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని యొక్క వాక్యాన్ని వినండి, అనేక మందికి వాక్యాన్ని మీరు పంపించండి. ప్రభువు యొక్క సేవలోను, పరిచర్లోను, సువార్తలోను పాలుభాగస్తులుగా అవ్వండి. దేవుని యొక్క మెండైన దేవుని మీరు పొందుకోవాలని మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.